ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 31వ వచనంలో, గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. గాదీయులు రూబేనీయులు కూడా యాజేరు గిలాదు ప్రాంతంలో చూసినప్పుడు వారికి ఎక్కువ మందలు ఉన్నప్పుడు అవి వాటికి తగిన స్థలముల నుంచి అక్కడే ఉండిపోతామని మోషేతో సెలవిచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్న దేశంలోకి మీరు రావాలని హెచ్చరించినట్లుగా మనం చూసాం. అయితే వారు అడిగిన విధానం బట్టి మోషే వారికి ఇచ్చిన అవకాశం ఏంటంటే, మీరు యుద్ధమునకు తప్పకుండా యెహోవా మాట చొప్పున మీరు రావాలి, వచ్చి యొర్దాను అవతల యుద్ధం చేసి జయించిన తర్వాత అప్పుడు మీకు ఈ ప్రాంతములను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పేసి యాజకుడైన ఎలియాజరును తర్వాత గోత్రముల వారి పెద్దలను అందరినీ కూడా పిలిపించి వారి మధ్య ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారి ఎదుట ఒప్పుకున్న విధానము, యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లు చేసేదామని వారు ఒప్పుకున్నారు. కాబట్టి వారు జయించిన తర్వాత ఈ ప్రాంతాలను ఇవ్వడానికి ఆ సర్వ సమాజం కూడా వారి పక్షంగా అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె